నమస్తే అమ్మా. నమస్తే కళ్యాణి. చెప్పండి ఎలా ఈరోజు 2 ఉన్నారు? టైమ్స్ బాగున్నానమ్మా. ఈరోజు ఒక 2 టైమ్స్ నెట్ డిస్కనెక్ట్ అయిందమ్మా. ఓకే. లాస్ట్‌లో కొంచెం వినపడలేదేంటా అని అనుకుంటే నెట్ డిస్కనెక్ట్ అయింది. ఆహా! సమ్‌టైమ్స్ అలా జరిగితే డోంట్ బాదర్ అబౌట్ ఇట్ నెక్స్ట్ టైమ్. ఓకే. ఓకే. మైండ్ అక్కడ పోయేదొద్దు. ఓకే. పర్లేదు. జస్ట్ కంటిన్యూ దట్ హీలింగ్. అలాగే ఓకే. కూర్చొనుండండి. డోంట్ గెట్ డిస్టర్బ్డ్ బికాజ్ ఆ ఎనర్జీ ఫ్లో ఉంటుంది కదా! మీరు అందరూ కనెక్ట్ అవుతున్నారిప్పుడు. ఓకే. పోతే ఓకే. మీకే గుర్తు వస్తే దట్స్ ఓకే. వదిలేయండి పర్లేదు. బట్ హీలింగ్ గ్యారంటీ జరుగుతుంది బికాజ్ యూ ఆర్ కెప్ట్ యువర్ వీడియో ఆన్. ఐ యామ్ లుకింగ్ అట్ యూ. ఓకే. డోంట్ ట్రై నాట్ టు మూవ్ యువర్ బాడీ. ఇప్పుడు మీరు ఓకే. ఎక్స్‌పీరియన్స్ అయింటారు కదా! దానికోసం మీకు చెప్తున్నాను. ఓకే. ఓకే అమ్మ. యూ కెన్ అండర్‌స్టాండ్ దట్ ఎనర్జీ ఫ్లో. ఓకే. సో యాహ్! జస్ట్ లీవ్ ఇట్. దట్స్ ఓకే. స్టిల్ హీలింగ్ జరిగింటుంది. ఓకే. ఐ వుడ్ హెల్ప్డ్ యూ. థాంక్ యూ. అదర్‌వైజ్ హౌ డిడ్ యూ ఫీల్? ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ అమ్మా. Excellent. I'm super happy for your daughter. ఓకే. She's getting థాంక్ యూ. very soon she got divinely connected. Every day she's getting connected. మీకెలా అనిపిస్తుంది? తను చాలా హ్యాపీగా ఉందమ్మా. హ్మ్. ఎగ్జామ్ ఫియర్ కూడా పోయింది. వావ్! కంగ్రాట్స్. మొన్న మీతో చెప్పానని చెప్పింది. ఎలా అవునవును. రాసిందో. షేర్ చేసుకోండి. యెస్. యెస్. అదే చెప్పాను. నీకే చిన్న ఎక్స్‌పీరియన్స్ వచ్చినా ప్రతిదీ మ్యామ్‌తో షేర్ చెయ్యి అంటే, అట్లనే చేస్తున్నాను అనేసి చెప్పింది. యెస్. షీ's sharing. Every day she's sharing to me. ఓకే. వెరీ నైస్. మీకే ఇప్పుడు బాధ ఏమి లేదు కదా! మీ అమ్మాయి గురించి? ఉందా? లేదమ్మా. లేదు. యూనివర్స్ చూసుకుంటుంది. నేను చూసుకుంటాను. ఓకే అమ్మ. జస్ట్ లీవ్ ఇట్ టు మీ అంతే. ఓకే. ఓకే అమ్మ. థాంక్ యూ. Divine థాంక్ యూ సో blessings to మచ్. you. Welcome. I love you. ఓకే అమ్మ. థాంక్ యూ. Welcome. Yes. Next. Hi, ma'am. Good morning. Very good morning, Teja. Tell me, how are you? Fine, ma'am. అంతా బాగుంది. ఫీలింగ్ లైక్ మొన్న మీతో లాస్ట్ టైం మాట్లాడిన దగ్గర నుంచి లైక్ అసలు జస్ట్ ఫర్గెట్ Aha. ఎవ్రీథింగ్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ ఆరామ్సే ఐఎమ్ జస్ట్ డూయింగ్ మై వర్క్ ఐ లెఫ్ట్ I ఎవ్రీథింగ్ ఇన్ టు ద లెట్ ఇట్ గో ex- అంతే. excellent, Teja. I can see that in your voice. Yes, let it Excellent. go. Whatever is that time I'm perfectly fine. I need not to bother about anything. That's it. అలా ఉన్నాను. Beautiful. Beautiful. ఆ స్ట్రెంగ్త్ ఉంటే మాత్రం ఇలా చెప్పేకవుతుంది కదా! అవును మేడం. వితౌట్ స్ట్రెంగ్త్ వేరే వాళ్ళు చెప్తే చెప్పండి లెట్ ఇట్ గో అంటే అది ఎలా లెట్ గో చేసేది అలా మనకి అర్థమయ్యేలా. అవును. ఇప్పుడు ద వాయిస్ ఐ కెన్ మేక్ అవుట్ హౌ మచ్ యూఆర్ కాన్ఫిడెంట్ అని. సో స్ట్రాంగ్ గా చెప్తున్నారు అది. ఎక్సలెంట్. ఎస్. జస్ట్ లెట్ ఇట్ గో. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. డోంట్ వరీ. ఓకే. అంతే. నేనున్నాను. ఐ విల్ హెల్ప్ యూ. ఎక్సలెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ. Stay blessed. Yes. నమస్తే మ్యామ్. Namaste. Tell me, Sukanya. మ్యామ్ ఈ రోజు అయితే ఫుల్ ఆవలింతలు, తర్వాత మొత్తం బాగా పీస్ఫుల్ గా ఉన్నింది. Okay. ఈ రోజు డిసప్పాయింట్మెంట్ డెలీట్ చేసేటప్పుడు ఏంటంటే యూనివర్సల్ లో పెద్ద డివైన్ లైట్ తో లవ్ సింబల్ కనిపించింది. ఆహా! మంచి సైన్. వెరీ అవునా? నైస్. వెరీ నైస్. యూనివర్స్ కి ఈ రోజు ప్రేమ దొరికింది నాకు. డివైన్ బ్లెస్సింగ్స్. ప్రేమ. yes. నిజం వెరీ మ్యామ్. నైస్. చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడో మీరు నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసిండారు. దట్స్ వై పెయిన్ అవును. ఉంది. ఇప్పుడు క్లియర్ అయింది. అది అవును. పోతుంది అంతే. అవును. Just నిజం. relax for another half an hour and just see you'll feel fresh. ఓకే. Okay? ఓకే. Divine blessings to you. Lovely. థ్యాంక్ యూ. Lots and lots of love from me. See you tomorrow. Yes, Srilata. How did you feel today? ఎస్ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ మ్యామ్. 2-3 డేస్ నుంచి నేను అటెండ్ అవ్వలేకపోయాను. పేరెంట్స్ వచ్చారు ఇంటికి. Okay. సారీ మ్యామ్. ఎస్ మ్యామ్. That's ఈరోజు okay. ఇప్పుడు చాలా బాగా కుదిరింది మ్యామ్ ఈరోజు మెడిటేషన్. ఓకే. అంటే ఈ క్లాస్ లో జాయిన్ అయినప్పటి నుంచి కొన్ని హ్యాపీ థింగ్స్ జరిగాయి.
వావ్! యాక్చువల్‌గా ఒక చిట్‌లో జాయిన్ అవ్వాలనుకున్నాను మ్యామ్. 2,00,000 చిట్. అయితే ఓకే. ఆవిడేమనింది అంటే, లేదండి ఆల్రెడీ మెంబర్స్ అయిపోయారు. సారీ అని చెప్పారు. ఓకే. సరే అనేసి డిసప్పాయింట్ అయ్యాను. కానీ 2, 3 డేస్ తర్వాత మళ్ళీ కాల్ చేసిందనమాట. లేదండి ఆ! 2 మెంబర్స్‌లో ఇద్దరం షేర్ చేసుకుందాము. మీరు జాయిన్ అవ్వండి అని చెప్పిందనమాట. ఆహా! చూసారా ఎలా హెల్ప్ ఆ! చేస్తుంది యెస్ యూనివర్స్. మ్యామ్. ఎక్సలెంట్. మనీ నీడ్ ఉంది. సరే చిట్ వేసుకుందాం అనుకున్నాను. దొరకలేదని డిసప్పాయింట్ అయ్యాను. కానీ మళ్ళీ కాల్ చేసి చెప్పింది. లేదండి జాయిన్ అవ్వండి. ఇద్దరం జాయిన్ అవుదాము. ఓకే అనేసి. హ్మ్. యెస్ ఈరోజు మ్యామ్. క్లియర్ అదే. అయిందా యెస్. డిసప్పాయింట్‌మెంట్? యెస్ మ్యామ్. మనీ యెస్. విషయంలో అట్రాక్ట్ అయితే చేస్తున్నాను. ఆ విషయంలో హీలింగ్ అయితే జరుగుతా ఉంది నాకు బాగా. ఇంకా ఎక్సలెంట్. హెల్త్ రిగార్డింగ్ వచ్చేసి కొంచెం బాగా జరగాలి మ్యామ్. అది ఇన్వాల్వ్ అయ్యి నేను చేసుకోవాలి. నాట్ యెస్ నెసెసరీ. మ్యామ్. జస్ట్ కంటిన్యూ చేయండి. డెఫినెట్‌లీ ఇది క్లియర్ అయిపోతుంది. యెస్. ఓకే. యెస్ మ్యామ్. డోంట్ యెస్ ఫోకస్ మ్యామ్. టూ మచ్. అప్పుడు కూడా అది బ్లాకేజ్ వస్తుంది. జస్ట్ డూ యెస్. ఇట్ యెస్. అంతే. ఈరోజు వచ్చారా? వచ్చారు. చేశారా? చేశారు. అటెండ్ ఇదే అయ్యారా? అటెండ్ అయ్యారు. టైంలో అలా. ఇదే టైంలో ఒక ఫ్రెండ్ కూడా కాల్ చేసింది. ఇలా క్రిస్టల్స్ ఉన్నాయి నా దగ్గర. మీరేమైనా తీసుకుంటారా? చక్రాస్ రిలేటెడ్ కొన్ని బ్లాకేజెస్ ఉన్నాయి అనుకుంటున్నాను మీకు. తీసుకోండి ఆహా! అని కాల్ చేసింది. సరే అది కూడా ఓకే. ఒక సైన్ ఏమో తీసుకుందాము అని అనిపించింది మ్యామ్. హ్మ్. ఓకే. మీకు తెలిసుంటే తీసుకోండి అలా. మీరు యెస్. యెస్ మ్యామ్. యూజ్ చేసేకి. బికాజ్ దాన్ని హ్మ్. క్లెన్స్ చేయాలి అవన్నీ ఉంది. అది ఆవిడ చెప్పింది స్వాదిష్టాన చక్ర కొంచెం బ్లాకేజ్ ఉంది. అందువల్లనే ఈ యెస్. గైనిక్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పింది. యెస్. యెస్. దానికి బ్రేస్‌లెట్ వాడండి బావుంటుంది అని చెప్పింది. ఓకే. అంటే ఇలాగా మీ మైండ్ ఏం వస్తున్నాయి మ్యామ్. చెప్తుందో అలా మీరు చేయండి. యెస్. యెస్ మ్యామ్. ఓకే. టేక్ యువర్ ఓన్ డెసిషన్. నథింగ్ టు వరీ. యెస్ ఎవ్రీథింగ్ విల్ మ్యామ్. బి ఫైన్. చూడండి ఇప్పుడు అన్నీ అట్రాక్ట్ అవుతున్నారు. యెస్. ఇట్స్ ఎ యెస్ మ్యామ్. టైమ్ అంతే. మన లోపల ఎంత బ్లాకేజెస్ ఉంది, ఎప్పుడు క్లియర్ అవుతుంది మనకు తెలీదు. బట్ ఒకసారి క్లీనింగ్ జరుగుతుంది అని తెలిస్తే యూ విల్ స్టార్ట్ అట్రాక్టింగ్. యూ విల్ ఫీల్ హ్యాపీ. వెరీ నైస్. యెస్. ఇప్పుడు యెస్ మ్యామ్. మీకే తెలుసు మ్యామ్ ఎక్కడ బ్లాకేజ్ ఉంది, ఎక్కడ క్లారిటీ ఉంది అని కదా! దట్స్ యెస్. నైస్. Divine మ్యామ్ blessings to you. Lots and lots of love to you, Srilata. Yes, థాంక్ యూ. Sukanya. థాంక్ యూ. థాంక్ యూ గుడ్ మ్యామ్. ఈవినింగ్ That's శ్రీలత మ్యామ్ గారు. నిన్న చెప్పండి. ఈవినింగ్ సార్ క్లాస్ జాయిన్ గుడ్ అయ్యాను కదా. ఈవినింగ్. అవునండి. అప్పుడైతే మా ఇంటికి పెద్ద బటర్‌ఫ్లై వచ్చింది మ్యామ్. యెల్లో కలర్‌ది. మా హస్బెండ్ పట్టుకొని వచ్చి తీసుకొచ్చి క్లాస్ జరిగేటప్పుడు చూసావా లేదా అని చెప్పి చూపించి అప్పుడు అందరూ చూసి టచ్ చేసి అప్పుడు వదిలేసారు. చాలా పెద్ద okay. బటర్‌ఫ్లై మ్యామ్. We are not supposed to touch that one. మీకు తెలుసా? అది ఫ్లై చేసే కయ్యలే తర్వాత. యెస్. బట్ ఏంది? అది టచ్ చేయకూడదు. అవునా? ఓకే. ఓకే మ్యామ్. లేదు దాంట్లో ఉండేది పోతుంది. వాట్ టు సే ఐ డోంట్ నో. బట్ దానికి ఫ్లై యాహ్! అయ్యే కయ్యలేదు. పర్లేదు. దట్స్ ఓకే. డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ. యాహ్! It's a ఓకే. very good sign for you. Okay, ఓకే మ్యామ్. you're థాంక్ almost థాంక్ getting connected, Sukanya. థాంక్ యూ హ్మ్. మ్యామ్. I'm very థాంక్ యూ సో happy మచ్. for you. Divine blessings. థాంక్ యూ. Yes, థాంక్ గుడ్ యూ. universe. ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ శ్రీలత గారు. యెస్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. శ్రీలత చెప్పండి. గారు, చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్. మీరు సిటీ 2 లక్షల సిటీఎస్ ఎన్ని నెలలండి అది? ఏంటి సార్? దేనికి సార్? 2 lakhs సిటీఎస్ ఎన్ని నెలలు? హౌ మెనీ మంత్స్? నాట్ 2 lakhs సిటీ 2 లక్షలు నే వేసాక ఎన్ని నెలలు మొత్తం ఎన్ని వారాలు? ఎన్ని నెలలు? మీరు నాకు చీటీ వేసారు కదా 2 క్లారిటీ లక్షలు. 2 లక్షలు చీటీ వేసారు కదా! యెస్ సార్. 2 లాక్స్ అది ఎన్ని చిట్ సార్. ఎన్ని 2 ఎన్ని లాక్స్, 2 నెలలండి అది? లాక్స్. ఎన్ని నెలలు? అది 20 20 నెలలా? 20 మంత్స్. 20 మంత్స్ కట్టుబడి సార్. 20. 21 కట్టుబడి ఎంత అండి? సార్ కట్టుబడి ఎంత నెలకి? నెలకొచ్చేసి ఇప్పుడు స్టార్టింగ్ 5,000 కట్టాలి సార్. ఆఫ్టర్ లిఫ్టింగ్ 6,000 పే చేయాలి. ఓకే అండి. మీరు ఏంటంటే ఆ చీటీ దేనికోసం వేసారు? డబ్బులు అవసరం వేసారు. అవునా? యెస్ సార్. నీడ్ ఉందని. ఆ చీటీ మీరు లాస్ట్ దాకా ఉండండి. మీరు మధ్యలో పడే అవసరం యెస్ సార్. అంటే ఆవిడ అనింది 6 మంత్స్ దాకైతే వేకెన్సీ లేదు. ఆ తర్వాత మీరు ఒకవేళ అవసరం ఉంటే తీసుకోండి. లేకుంటే కంటిన్యూ చేయండి సేవింగ్స్‌లో అని చెప్పింది. అది యాక్చువల్‌గా మీరు వేసింది డబ్బులు అవసరం వేసారు. హ్మ్. మధ్యలో పాడుకుంటే మనకు లాస్ తప్ప ఏమి ఉండదు. అవునా? అంతే సార్. కరెక్టే. సేవింగ్ అవ్వదు. అవును. అవును. ఎందుకంటే నేను వేస్తాను చీటీలు అందుకని చెప్తున్నాను.
ఎస్ సార్. దేవుడి పాట ఫస్ట్ పాట దేవుడి పాట కదా. అవును. అవును. అందుకని నేను చెప్పేది ఏంటంటే మీరు అవసరంగా చేశారు, మధ్యలో పాడితే మనకు లాస్ వస్తుంది. మీరు అవసరం అవును చేస్తారు సార్. కానీ మధ్యలో పాడే అవకాశం మీకు రాదు, ఎందుకంటే మీరు రిలీజ్ సెషన్ కంటిన్యూ అవుతారు కాబట్టి మీకు కావాల్సిన అమౌంట్ ఎదురు అడ్జస్ట్ అవుతుంది. మీకు హెల్త్ ఇష్యూస్ అని ఉంటే కనుక మార్నింగ్ 11 AM హెల్త్ రిజిస్టర్ క్లాస్ జాయిన్ అవ్వండి, ఉదయం 10 గంటలకి చాలా ఫాస్ట్ అవుతాయి. లేదంటే ఇదే సెషన్ కంటిన్యూ అవ్వండి, గ్రాడ్యువల్ రన్ అవుతాయి. వన్స్ మీరు హీలింగ్ అయితే అవకాశం ఆటోమేటిక్గా అవి వస్తాయండి. మీరు చీటి పాటేస్తారు కాబట్టి ఆ మధ్యలో పాడేద్దాం ఆలోచన మైండ్ లో తీసేయండి, లాస్ట్ లో తీసుకోండి, ఫుల్ అమౌంట్ తీసుకోండి. అవును. ఇలా మీకు అసలు డబ్బు ఏదైనా అడ్జస్ట్ అవుతుంది, ఎందుకంటే మీరు సెషన్ లో కంటిన్యూ అవుతున్నారు కాబట్టి. సో ఫోకస్ దాని మీద పెట్టండి, ఓకేనండి. ఎస్ మీరు ఇందులో ఉన్నారు కాబట్టి Thank- ఆటోమేటిక్గా అవకాశం వస్తాయి, మీరు వెతుకుని మీకు అవకాశాలు వస్తాయి. సుకన్య గారికి ఎలా బటర్ఫ్లై వచ్చింది, మీకు ఎలా వస్తాయి అవకాశాలు. ఓకేనా, బటర్ఫ్లై వచ్చిందంటే లక్ వస్తుందని అర్థం, సెకండ్ అయితే డబ్బులు వస్తాయని అర్థం, ఆపర్చునిటీ వస్తాయని అర్థం. కన్ఫర్మ్ వస్తాయి, కన్ఫర్మ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకేనా, థ్యాంక్ యూ చేసుకున్నారు. థ్యాంక్ యూ సుకన్య గారు, థ్యాంక్ యూ శ్రీలత గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. Thank you, ma'am. tomorrow. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.